హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ జర్నలిస్ట్ శ్రావ్య. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. గరం ఛాయ్ వార్తలకు స్వాగతం. అందరు ఎలా ఉన్నారు? ఎస్, భారీ వర్షాల వల్ల నిన్న మనం చూసాము వినాయక చవితి రోజున అపశృతి జరిగింది. సో కామారెడ్డి జిల్లా, కామారెడ్డి అలాగే మెదక్ జిల్లా మునిగిపోయేటువంటి పరిస్థితి. సో జల దిగ్బంధంలో కామారెడ్డి ఉంది. ముఖ్యంగా ఎక్స్క్లూజివ్గా హౌసింగ్ బోర్డ్ కాలనీ అంటే ఫస్ట్ ఫ్లోర్లో, అంటే ఫస్ట్ ఫ్లోర్, ఇప్పుడు ఒక ఇండిపెండెంట్ హౌస్ ఉంటే ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా నీళ్ళు వచ్చేసినాయి అనమాట. ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా మొత్తం నీళ్ళు వచ్చేసినటువంటి పరిస్థితి. సో అక్కడికక్కడ చాలామంది గల్లంత అవడం జరిగింది. వాగులలో ఆ వరదలో కొట్టుకుపోవడం జరిగింది. అట్లాగే కార్లు నిన్న వద్దు అని ఒక వ్యక్తి ఇటు సైడ్ ఉండి సైగ చేస్తూ ఉంటే కూడా అతను చూసుకోకుండా రావడం జరిగింది. ఆ కారు కూడా కొట్టుకుపోవడం జరిగింది. ఇన్ని జరుగుతూ ఉంటే అధికారులు మాత్రం అందుబాటులో లేరు. అడ్మినిస్ట్రేషన్ టోటల్గా ఫెయిల్ అయిందనే మనం ఇక్కడ చెప్పుకోవాలి. సో ఎందుకు శ్రావ్య, మనం అబ్జర్వ్ చేసినట్టయితే ప్రతిసారి మాట్లాడుతున్నాము అడ్మినిస్ట్రేషన్ గురించి, వీటి గురించి అని అనుకుంటున్నారు. సో వర్షాలు ఎప్పుడు పడుతూనే ఉంటాయి, వాగులు నిండిపోయి కొట్టుకపోతూనే ఉంటాయి. సరే, కామన్ శ్రావ్య అంటే ఎవ్రీ ఇయర్ ఇట్లా అయితలేదు. రీజన్ ఏంటి? గవర్నమెంట్ మెయింటెనెన్స్ లోపం అండి. గవర్నమెంట్ మెయింటెనెన్స్ లోపం అది అన్ని జిల్లాల్లో. అంటే మ్యాన్ హోల్స్ క్లీన్ చేయకపోవడం, డ్రైనేజ్ సిస్టమ్స్ క్లీన్ చేయకపోవడం, కొన్ని పైప్ లైన్స్ దగ్గర చెత్త పేరుకపోతూ ఉంటే దాన్ని క్లీన్ చేయకపోవడం. ఏమైపోతుంది? వెళ్ళాల్సినటువంటి నీళ్లు వెళ్ళవు. ఇప్పుడు ఒక పైప్ లైన్లో చెత్త పేరుకపోతే నీళ్ళు ఎక్కడికి వెళ్తాయి? ఒక మ్యాన్ హోల్లో మొత్తం చెత్త మొత్తం ఉంటే నీళ్ళు ఎక్కడ వెళ్తాయి? దాంట్లో అన్ని మనం ప్లాస్టిక్ కవర్స్, చాలామంది ఇంకేదేదో వేస్తూ ఉంటారు. సో వాటర్ ఎప్పటికప్పుడు గవర్నమెంట్ మెయింటైన్ చేయాలి. మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నదే అందుకు. ఎంతోమంది ఉన్నారు, కానీ ఏమైంది? వాళ్ళకు కూడా జీతాలు ఇవ్వకపోతే పని చేయడానికి ఇంట్రెస్ట్ రాదు. జగమెరిగినటువంటి సత్యం. గవర్నమెంట్ ఉద్యోగన్నా, ప్రైవేట్ ఉద్యోగం అయినా, అవుట్సోర్సింగ్ అయినా జీతాలు ఇవ్వకపోయినా, అరే ఇంత కష్టపడి ఏం లాభం రా నాయన, జీతాలు ఇస్తలేరు అంటే క్రియేటివ్గా పనిచేసే వాళ్ళు కూడా ఎట్లాగో ఇస్తలేరు, నేను ఎందుకు చేయాలనుకున్నట్టుగా ఉంటుంది. ఎవరో పుణ్య పురుషులు అరే కమిటెడ్గా వర్క్ చేయాలని అనుకుంటారు తప్ప, ఎక్కడిదక్కడ మనం హైదరాబాద్ చూసుకున్న మొన్న అడ్మినిస్ట్రేషన్ లేదు, మెయింటెనెన్స్ లేదు, ఎక్కడ చూసినా చెత్త చెదారము, క్లీనింగ్ లేదు, మ్యాన్ హోల్స్ క్లీన్ చేయట్లేదు, పైప్ లైన్స్ క్లీన్ చేయట్లేదు. ఇక వాటర్ ఎక్కడికి పోవాలి? ఎక్కడి నుంచి పోవాలి? 50% ఏమో పబ్లిక్ తప్పు. ఎందుకని? మన ఇంట్లో చెత్త ఉండదు కానీ పక్కింట్లో ఉండాలి, మన ఇంట్లో చెత్త ఉండదు కానీ మన రోడ్డు మీద ఉండాలి. సో బయట మొత్తం చెత్త పడేస్తూ ఉంటాం. డంప్ యార్డ్స్ దగ్గర కాకుండా మొత్తం బయట పడేస్తూ ఉంటాం. ప్లాస్టిక్ కవర్సు ఎక్కడంటే అక్కడ. సో ఇటువంటి పరిస్థితి వల్ల ఇప్పుడు కామారెడ్డిలో మున్సిపల్ ఫెయిల్ అయిందనే చెప్పుకోవాలి. కామారెడ్డిలో కూడా మున్సిపల్ కార్పొరేషన్ ఫెయిల్ అయిందనే చెప్పుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటి? ఎక్కడిదక్కడ చెక్ డ్యాములు నిండినప్పుడు, ఇట్లా వర్షాలు పడుతున్నప్పుడు చెక్ డ్యామ్లో ఆ నీటి ప్రవాహాన్ని బట్టి గేట్స్ ఎత్తేయాలి. కానీ ఏమవుతుంది? ఇక్కడ వీళ్ళు వచ్చి ప్రతిపక్ష నాయకులు ఇక్కడ గేట్ ఎత్తుతలేరు అని ధర్నాలు చేస్తే తప్ప గేట్ ఎత్తే పరిస్థితి లేదు. దాని గురించి క్వశ్చన్ చేస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇంకేదో మాట్లాడతారు. ఇప్పుడు చెక్ డ్యామ్లు బ్రహ్మాండంగా ఇన్ని చెక్ డ్యామ్లు అయినాయి. ఒరే నిండినా కొద్దీ అక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందుబాటులో ఉండి, మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందుబాటులో ఉండి, కామారెడ్డి మున్సిపల్ కార్పొరేషన్ అయినా లేకపోతే ఇంకే కార్పొరేషన్లు అయినా, మెదక్ అయినా, హైదరాబాద్ జిహెచ్ఎంసీ అయినా, ఏదైనా అందుబాటులో ఉండి ఎక్కడ ప్రాబ్లం వస్తుందనేది రెక్టిఫై చేయాల్సినటువంటి అవసరం ఉన్నది, రెస్క్యూ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అండ్ హౌసింగ్ బోర్డ్ కాలనీలో మునిగిపోయినాయి. చెరువులలో ఇల్లు కడితే ఎందుకు మునిగిపోవు? బ్రహ్మాండంగా మునిగిపోతాయి. ఇప్పుడు చెరువులు ఎప్పుడు నిండుతాయని వర్షాలు వచ్చినప్పుడు నిండుతాయి. సో ఏం చేసినారు ఈ రాజకీయ నాయకులు? సో కాల్డ్ ఈ రియల్ ఎస్టేట్ వెనకాల ఉండేదంతా రాజకీయ నాయకులే. ఇప్పుడు నిన్న మనం చూసినాం ప్రణవ్ ఎక్కడ మేడ్చల్ మల్కాజ్గిరిలో వాడు చెరువులని కబ్జా చేసేసి
గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా చేసి చెరువుల్ని కూడా ఆక్రమించి కడుతున్నాడు, విల్లాస్ కట్టేసిండు. ఏం చేస్తారు తర్వాత? చెరువు అక్కడ మనకు కనబడదు, మనం పోయి విల్లా కొనుక్కుంటాం. అప్పుడు ఏమవుతుంది? అది చెరువు ప్లేస్లకి నీళ్ళు వస్తాయి. తర్వాత మళ్ళీ మనము బాధపడాల్సినటువంటి పరిస్థితి. అంటే ప్రజలకి తెలీదు ఏది చెరువు ఏది ఏందనేది తెలియదు. మోసం చేసేసి చెరువులో కట్టేసినామని చెప్పి ఇల్లు అమ్మేస్తున్నారు ప్లాట్లు చేసి. సో హౌసింగ్ బోర్డు కాలనీలో మోస్ట్లీ కూడా అక్కడ చుట్టుపక్కల ఇదే పరిస్థితి. సో ఉండాల్సిన చోట నీళ్లు నిల్వ ఉండాల్సిన చోట దాన్ని ఉండనీయకపోతే అది ప్రవాహమై ఎట్లొస్తుంది అనేది నిన్న ఉగ్రరూపం మనం చూడడం జరిగింది. దీనికి తోడు ఎవ్వరు అవునన్నా కాదన్నా కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ గవర్నమెంట్ యొక్క లోపము 100% దీంట్లో ఉంది. వర్షాకాలం వస్తుంది అంటేనే వర్షాకాలం రాకముందే అన్ని జిల్లాలలో అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు అప్రమత్తంగా ఉండి కలెక్టర్లు దగ్గరుండి ఎక్కడ ఫీల్డ్ విజిట్లు చేసి ఎక్కడ ఏం ప్రాబ్లం ఉందో రెక్టిఫై చేసి చెత్త ఉందా, ఇక్కడ డ్రైనేజ్ ఉందా, ఇక్కడ మ్యాన్ హోల్ ఉన్నాయా, పైప్లకి వెళ్ళి నీళ్ళు పోయేటట్టు లేదా, ఇరుక్కుందా, ఎక్కడ లోపం ఉన్నది, ఎక్కడైనా గండి కొట్టే పరిస్థితి ఉందా లేదా, చెక్ డ్యామ్లలో నీళ్ళు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడెక్కడ నిండు కుండలాగా చెక్ డ్యామ్లు మారినాయి, ఇప్పుడు వర్షం పడితే ఆ చెక్ డ్యామ్లలో నీళ్లు ఉంటాయా లేకపోతే కట్టలు తెగి బయటకు వచ్చేస్తాయా, అప్పుడు ఎటువంటి యాక్షన్ తీసుకోవాలని వర్షాకాలం రాకముందు నుంచే మొదలు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ఈరోజు ఏ జిల్లా కలెక్టర్కి చీమ గుట్టినట్టు లేదు, ఎవరు కూడా ఫీల్డ్లో లేరు. ముఖ్యమంత్రి ఫీల్డ్లో లేడు, ఆయన బీహార్ మత్తులో మునిగిపోయినాడు, బీహార్ ఎన్నికల్లో మునిగిపోయినాడు. జనరల్గా ఇట్లా జరిగినప్పుడు ఇమీడియట్గా ఏరియల్ సర్వే అన్న చేసి హెలికాప్టర్లో అట్లీస్ట్ అక్కడ ఏం జరుగుతోంది ఆ ప్రాంతం మొత్తం తిరగాలి, కలెక్టర్లతోటి సమావేశాలు జరపాలి. అట్లీస్ట్ ముఖ్యమంత్రి లేకపోతే డిప్యూటీ ముఖ్యమంత్రి ఇమీడియట్గా వెళ్ళాలి. ఇమీడియట్గా నీకు జీతం ఓడిస్తుండ్రా బై తెలంగాణ ప్రజలు ఇస్తున్నారు, తెలంగాణ ప్రజలకి ఇస్తున్నప్పుడు నువ్వు అట్లీస్ట్ ఇమీడియట్గా పోయి నేనేమైనా నీళ్ళు వెళ్లకుండా పట్టుకోమనట్లేదు. బట్ ముఖ్యమంత్రిగా ప్రజలు ఎన్నుకున్నటువంటి ఒక ముఖ్యమంత్రిగా ఓట్లేసి గెలిపించినందుకు అట్లీస్ట్ మీరు కొద్దిగా యాక్టింగ్లన్నా చేయమని రోజు చెప్తున్నా. మార్నింగ్ న్యూస్ చెప్పి ఇదే బోర్ కొడుతుంది. అసలు నేను ఒక్కరంటే ఒక్కరు అందుబాటులో లేరండి కామారెడ్డిలో. ఇమీడియట్గా ఆ జిల్లా మంత్రులు పోవాలి అక్కడికి. రోడ్లు కట్ అయినాయి, హెలికాప్టర్లో పోవాలి. ఎంతసేపు అండి? 1 గంట సేపు హెలికాప్టర్లో పోయి అక్కడ ఫీల్డ్ విజిట్ చేసి ఎక్కడ ఉంది అక్కడ పరిస్థితి ఎట్లా ఉంది, దగ్గరుండి అక్కడ రెస్క్యూ టీం తీసుకొచ్చి రెస్క్యూ ఎట్లా చేయాలి, ఇరుక్కున్న వాళ్ళు గల్లంతైన వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇప్పుడు అక్కడ నీళ్లు మొత్తం ఇళ్ళని కూడా నీళ్ళలో మునిగిపోయినాయి. వాళ్ళు అప్పటి వరకు ఎక్కడ ఉండాలి, ఏం చేయాలి, ఇవన్నీ దగ్గరుండి నాయకులు, గవర్నమెంట్, చీఫ్ మినిస్టర్ కావచ్చు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కావచ్చు, ఆ జిల్లా మంత్రులు వాళ్ళు చూసుకునే పరిస్థితి ఎక్కడ కూడా లేదు. అరే మాకెందుకులే అన్నట్టు అయిపోయింది పరిస్థితి. నిన్నేదో మెదక్ జిల్లా మంత్రి వివేక్ వెంకటస్వామి వీడియో అయితే రిలీజ్ చేసిండు. అందరు జాగ్రత్తగా ఉండండి, అందరు అప్రమత్తంగా ఉండండి అని చెప్పి ఏదో బులెటిన్ న్యూస్ V6లో రిలీజ్ చేసినట్టు ఒక వీడియో రిలీజ్ చేసింది సార్. మంచిగా కార్లో సూట్ వేసుకొని కోట్ వేసుకొని కూర్చొని. అంటే ఎటువంటి పరిస్థితి ఉంది, నాయకులు ఎట్లా పాలిస్తున్నారు, ఇది ఎవ్వరు అవునన్నా కాదన్నా ఖచ్చితంగా ఎస్. అక్కడ చెరువులు కబ్జా పెట్టి ఇల్లు కట్టడం ఒక రీజన్, కట్టిన తర్వాత ఇప్పుడు నీళ్లు ఎందుకు ఎక్కడికి పోకుండా అక్కడే నిలువ ఉంటున్నాయి అనేది ఇంకో రీజన్. 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి బిల్డర్లు రియల్ ఎస్టేట్ ప్లాటింగ్లు వేసి అమ్మేసిన వాళ్ళది తప్పైతే, వాళ్ళ వెనకాల రాజకీయ నాయకులు ఉంటే వాళ్ళది తప్పైతే, ఈ మున్సిపల్ కమిషనర్లు, మున్సిపల్ చైర్మన్లు, ఈ లాబియింగ్స్ వెనకాల ఎక్కువ మున్సిపల్ చైర్మన్లే. ఇప్పుడు హౌసింగ్ వరంగల్ మునిగిపోయిందంటే కారణం ఎవరు? వాళ్ళే ఉంటారు వెనకాల. మొత్తం లేఅవుట్లు చేసినా, ఏ పర్మిషన్లు తీసుకున్నా. ఇప్పుడు మా అమీన్పూర్లో పాండురంగారెడ్డి లేడా? ఏ అక్రమ నిర్మాణం జరగాలన్నా పాండురంగారెడ్డి ద్వారానే జరుగుతుంది. ఎస్, వాస్తవం. ఆయన కూడా కట్టుకోవచ్చు ఇల్లీగల్గా. ఆ జ్యోతిరెడ్డి గారు కూడా ఆయనకే పర్మిషన్ లేకుండా గ్రాంటెడ్ అంటది. అదే లేఅవుట్ అయిందమ్మా, మున్సిపల్ నెంబర్లు ఇవ్వమ్మా అంటే ఇవ్వదు. ఎందుకని? దాంట్లో కమిషన్లు కావాలి ప్రతి ఒక్కరికి. అంటే ఎగ్జాంపుల్, మున్సిపల్ చైర్మన్లు భ్రష్టు పట్టిస్తారు దీన్ని. ఈ సోకాల్డ్ నియోజకవర్గ ఎమ్మెల్యేల వెనకాల వాళ్ళే ఉండి కదంతా నడిపిస్తారు.
ఇది వాస్తవం, జగమెరిగినటువంటి సత్యం. అట్లా సగం 50% చెరువులు మొత్తం కూడా ప్లాటింగ్లు వేసి అమ్మేసి ఈ సబ్ రిజిస్టర్లు కొంతమంది దొంగలు ఉంటారు, ఎంఆర్ఓలు కొంతమంది దొంగలు ఉంటారు, పైసలు తీసుకుంటారు, కథం. ఇప్పుడు ఏంది పరిస్థితి? గవర్నమెంట్ పట్టించుకోదు, గవర్నెన్స్ పట్టించుకోదు. చీమ గుట్టినట్లేదు రేవంత్ రెడ్డి గారికి. ఈ ప్లేస్లో, ఇదే ప్లేస్లో వేరే ఎవరైనా ఉంటే ఏరియల్ సర్వే చేస్తుండేనేమో. ఇప్పుడు సరే పోనీ గత ముఖ్యమంత్రి సరే ఆయన 10,000 ఇచ్చిండా ఇయ్యలేదా, వరదలు వచ్చినాయా బురదలు వచ్చినాయా పక్కన పెడితే అట్లీస్ట్ ఏరియల్ సర్వే అన్న చేసిండు కదా భద్రాచలం పోయి. ఇక్కడ అది కూడా లేదు. అదే చంద్రబాబు నాయుడు అయితే ఈ పార్టీకి వచ్చేస్తుండే. ఈ పార్టీకి కామారెడ్డి, చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి ఒకవేళ ముఖ్యమంత్రి అయి ఉంటే ఈ పార్టీకి కామారెడ్డికి అక్కడే ఉంటుండే. ఆయన అక్కడే ఉండి మొత్తం అక్కడ ఆఫీసర్లందరినీ కామారెడ్డికి పిలిపించుకొని ఇన్స్పెక్షన్ చేసి ఎక్కడ ఏం లోపాలు ఉన్నాయి ఏందనేది మొత్తం ఎక్స్ప్లెనేషన్ చేసుకొని ఫీల్డ్ విజిట్ చేసి ఏరియల్ సర్వే చేసి అక్కడనే తిరిగి చూడలే. లాస్ట్ టైం విజయవాడ మునిగిపోయినప్పుడు స్వయాన ముఖ్యమంత్రి అక్కడికి వచ్చి మొత్తం అంతా క్లియర్ చేయడమే కాకుండా అందరూ మొత్తం ముఖ్యమంత్రి వస్తే యావత్ గవర్నమెంట్ మొత్తం అక్కడనే దిగి మొత్తం అంతా సపరేట్ వాలంటీర్స్ని పెట్టి ఆ వాలంటీర్లు మొత్తం ఇల్లంతా కూడా గవర్నమెంటే దగ్గరుండి కడిగించి మున్సిపల్ కార్పొరేషన్స్ అండర్లో అద్భుతంగా చేసిండు. మరి ఈయన ఎందుకు ముఖ్యమంత్రి అయిందో అర్థం కాదు రేవంత్ రెడ్డి. మరి ఏమిటికి ముఖ్యమంత్రి అయినవయ్యా? ఉట్టిగా ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది, ఆ కుర్చీలో కూర్చుంటే అని అనుకున్నాడో మరి రేవంత్ అన్న తెలియదు. ఇంత కష్టపడి పైకి వచ్చినటువంటి ముఖ్యమంత్రి, కలలు కన్నటువంటి ముఖ్యమంత్రి ఇంతమంది చేత శాపనార్థాలు పెట్టించుకుంటున్నాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంతమంది చేత తిట్లు తింటున్నాడు. వీళ్ళు చేసేటువంటి పనికి ఇక జీవితంలో కాంగ్రెస్ పేరు తెలంగాణలో అయితే తలవరు. ఒక పక్క మొత్తం మునిగిపోయింది. నాట్ ఓన్లీ గవర్నమెంట్, ఈరోజు ప్రతిపక్ష నాయకులు కూడా లేరు అక్కడ. జిల్లా నియోజకవర్గ ఎమ్మెల్యేలు వాళ్ళు అందుబాటులో ఉండాలి.